श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। श्रीमद्गुरु परब्रह्मणे नमः। శ్రీమద్గురు శ్రద్ధానందరహిత గోవిందార్య సద్గురు ప్రభు మహారాజు పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. జనులార జనన మరణములం తొలగంద్రోయజాలు లక్షణహితమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివెదా మీకే కనుగొన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జనులారా జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణహితమైన మార్గమును బోధించుచున్నానయా. మనమందరము జనించి గతించేటువంటి వారము కనుక జనులారా అని సంబోధించవలసి వచ్చినది. ఎందుకనగా దేవతాస్వరూపులారా, భగవత్స్వరూపులారా, ఆత్మస్వరూపులారా అని సంబోధించడంలో ఉండబడినటువంటి ధర్మము ఇక్కడ కాదు. ఎందుకనగా మనమందరము జనించి గతించేటువంటి వారము కనుక ఈ జనన మరణ ప్రవాహము నుండి తొలగంద్రోయజాలు లక్షణహితమైన మార్గమైన బోధను నేను బోధించుచున్నాను. ఇది కార్యకారణ విరాహిత్యం అచలం అచలోయం సనాతనమైనటువంటి అచల పరిపూర్ణ బోధను శ్రీ దక్షిణామూర్తి నుండి ఈ యొక్క అఖండాచల పరిపూర్ణ బోధ గురు పరంపరంగా వచ్చుచున్నటువంటి అఖండ అచల పరిపూర్ణ బోధను తెలియజేస్తూ ఉన్నాను. కనుక జనులారా జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణహితమైన మార్గమును బోధించుచున్నాను. వినుడి, వినవలనని కనవలనని మనసందున కోర్కెగలుగు మనుజులే వినుడి. ఈ యొక్క జనన మరణ రాహిత్యంపైనటువంటి అఖండ అచల పరిపూర్ణ గురుబోధను వినాలని, ఆ సత్యమైన పరమార్థమును కనులారా దర్శించాలని మనసందున కోరిక కలిగినటువంటి మనుజులే వినుడి. వినజేసదా అట్టి పరిపూర్ణ బోధను, కనజేసదా సత్యమైన పరమార్థమును అని తెలియజేస్తూ ప్రప్రథమముగా గురు శిష్య అన్యోన్య దర్శనము అనగా ఈ ప్రపంచములో ఎన్నో సాధనలు జపతప యజ్ఞ యాగాది మనిష్ట క్రతువు ఆచారాలు అభిషేకాలు అర్చనలు అనేకమైనటువంటి వ్రతములను ఆచరించినటువంటి సశిష్యుడు సత్యమేదో పరమార్థమేదో తన రహస్యమును తానుకు తెలియక సద్గురువును ఆశ్రయించి సద్గురు సన్నిధానానికి చేరి ఆ ఒక్క సద్గురువును ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకొనుటకు వచ్చినటువంటి సశిష్యుడు అట్టి పరమార్థమును తెలుసుకోవడానికి వచ్చినటువంటి ఆ సశిష్యుని అమృత దృష్టి కలిగినటువంటి ఆ సద్గురుదేవుడు వారిరువురి యొక్క కలయిక గురు శిష్య అన్యోన్య దర్శనం. ఈ గురు శిష్యుల యొక్క అన్యోన్య దర్శనం ఎలా ఉంటుంది అంటే, అడవి ఉసిరికెయు జలనిధి బొడమిన లవనంబటంచు బొగడిన రీతిన్ పుడమిని ఈ స్థలమందున కడువేడుక నీవు నేను వెలసూట వినరా నీ నా ప్రేమ కలిసే కనుగొనరా విడలేవు నీవు నన్ను విడలేను నే నిన్ను
పొడజూచి నీవు నేను ఎక్కడ బోక నిలసిట్లు గల చోట వినరా నీ నా ప్రేమ కలిసే కనుగొనరా. ఎక్కడో అడవిలో పుట్టినటువంటి ఉసిరికాయ, ఎక్కడో సముద్రంలో పుట్టినటువంటి ఉప్పు రెండు ఒక్కసాటికి వచ్చి ఊరుగాయ కమ్మనిగా పదార్థంగా మారింది. ఇక విడగలుగుతాయా అవి రెండు? ఎప్పటికీ విడిపోవు. అలాగా ఈ యొక్క గురు శిష్య అన్యోన్య దర్శనము మనకు ఈ విధంగా కలుస్తున్నారని ఈ యొక్క కందార్థ ధర్మంలో తెలియజెప్తూ, ఇక శిష్యుడు ఎలా వచ్చాడు గురువు దగ్గరికి అనగా, సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునం బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిన్ శరణని మ్రొక్కి మరి మరి యుక్తిన్ బోధాజేయుమో పుణ్య పురుష మా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధనానని బల్కే నరుతార భక్తి శరణని మ్రొక్కి మరి మరి యుక్తిన్. సాధన సంపత్తి కలిగినటువంటి సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి గురు సన్నిధానానికి చేరుకొని ఆ సద్గురువుకి నమస్కరించి అట్టి సద్గురువు ద్వారా పరమార్థమును తెలుసుకుంటూ వచ్చినాడు. అందుకు ఆ గురుదేవుడు కరుణామృత దృష్టి చేత ఎలాగా ఆ శిష్యునికి తన ఒక్క పరితాపమును తీర్చుట కోసమై ఆ గురుదేవుని యొక్క కృపానుగ్రహము కలుగుతున్నదో మనకు తెలియజేస్తూ ఉన్నాడు గురుదేవుడు. బోధజేయుము పుణ్యపురుష మా బోంట్లకు. ఎలాంటి వారికి గురుబోధ అవసరమో అనేక సాధనలు, జప తప యజ్ఞ యాగాది నియమ నిష్ఠ క్రతువులు ఆచారాలు అభిషేకాలు ఆకుపూజలు అర్చనలు అనేకమైనటువంటి ధ్యానాలు యోగాలు సమస్త ధర్మ మర్మములను అన్నింటినీ కూడా గ్రహించి అందు సత్యము తెలియబడక పరమార్థమేదో తెలియబడక ప్రపంచములో చెప్పుతూ ఉండబడినటువంటి పెద్దలు మహాత్ములు గురువుల వాక్యములన్నీ విని అందు నిజానిజాలు గ్రహించలేక నిజమైన పరమార్థమనగా ఎటువంటిదో మానవుడు నిజంగా తెలుసుకోవలసినటువంటి సత్యమేదో చేరవలసినటువంటి గమ్యమేదో అట్టి నిజస్థితిని కోసమై అట్టి నిజమైనటువంటి బోధన మాకు తెలియజేయండి గురుదేవా. మా బోంట్లకు సాధించదగు ముఖ్య సాధనని బలికే. మానవుడు సాధించవలసినటువంటి ముఖ్య సాధన ఏదైనా ఉన్నదా అంటే తన జన్మరాహిత్యము. అనేక జన్మల నుండి పునరతి జననం పునరతి మరణం కలుగుతూ వస్తూ ఉండబడినటువంటి మహాభయంకరమైన భవసాగరములో కొట్టుమిట్టాడుతూ ఉండబడినటువంటి జీవుడు శాశ్వతమైన సత్యాన్ని తెలుసుకొని పరమార్థమును చేరుకొని పునర్జన్మరాహిత్యమైనటువంటి పరమపదముని చెంది తరించేటువంటి మార్గమును నాకు తెలియజేయమని చెప్పేసి సత్యశుడు గురుదేవిని ఈ విధంగా ఆశ్రయించినప్పుడు శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పురిగొన మృదువాక్యములన్ పరమదయాలుండు గురుడు భక్త వినుమనేను సంశయమీక బాధింపదనేను పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణ మెరుకల నెరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయమీక బాధింపదనేను. అట్టి శరణాగతుడైనటువంటి శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పురిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్త వినునాయన. ఇక నీకుండబడినటువంటి ఆ సంశయము ఎన్నటికీ నిన్ను బాధింపదని సద్గురుదేవుడు పరిపూర్ణమొకటి లేనెరుకనేదొకటి పరిపూర్ణము లేని ఎరుకనేదొకటి. ఈ రెండింటిలో పరిపూర్ణము ఎరుకలను ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనను సంశయమిక బాధింపదనని సద్గురుదేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఏ సాధన నీకెందుకు
వీసానికి పనికి రాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నెరిగింతు పోకు, సాధనలందు మరిగి తెరాకు, ఏ సాధనల జోలి ఏనుల్లనని నీవు బాసా చేసితివేని, పరిపూర్ణ బోధనే నెరిగింతు పోకు, సాధనలందు మరిగి తేరాకు. ఏ సాధనలు ఎన్నో సాధనలు చేసి వచ్చినానన్నావు, ఇక ఏ సాధనలు నీకు అవసరం లేదు నాయన, ఏ సాధన లేనటువంటి పరిపూర్ణ బోధ నీకు తెలియజేస్తాను అని చెప్పేసి సద్గురువుడు ఇలా అంటున్నాడు. శిష్యుడు గురువును, గురుదేవా పరిపూర్ణమంటిరి ఎరుకంటిరి, ఇవి రెండు ఏ విధంగా ఉండాయన్నటువంటి గురువాక్యమును విన్నవించుకుంటున్నాడు. గురువరా పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండెట్టి వెరుకోద్భవమెందెరుక జనుచోటు ఎయది, ఎరుకను నేనెట్లు విడిచేదిరిగించుమనెను, అట్లనే గురుడు ఎరిగింతుననెను. శరణాదూలిని రెండు కరములగొని తన శిరమున ధరించి ఆశిష్యుడిరిగించుమనెను, అట్లనే గురుడిరిగింతుననెను. మొదల చలము నెరిగించెదా విదితముగా లేని ఎరుక వివరింతుపయన్, తుదకెరుకను విడిపించెదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చెంచల బుద్ధి మనింటివేని. పదుగురు నిన్ను చూసి బలశబాశ్రీతోవకెదురు లేదనేటట్టు, ఇదిగో నే చేసేదా మరి వింటివేని, చెంచల బుద్ధి మనుంటివేని. మీరంతవారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై, ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచే లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. ఏ రీతి వినుమంటే నా రీతి వినియేదా, మీరా నాతి వండి తోరామౌ ఈ బోధ లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి. మొద్దులనైనను దొల్తురు బద్దుల బద్ధత్వమడవి పాల్చేతురు, మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గోపి, అందుకు తగిన యుక్తులు చెప్పి, పెద్దాలచే మీ ప్రసిద్ధి విని వస్తే దిద్దుడి నే ఒట్టి బుద్ధిహీనుడనన్నో సూక్తులు గోపి, అందుకు తగిన యుక్తులు చెప్పి. సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలునని, నీకై నీ నోట నీవు బల్కుదాకను చాటువులను చెప్పుచుందో సరేనా నా మాట, రాగోరుచు మరి నేని మాట. నూటికొక్కటే చెయ్లు మాట నీ తెలియుము, మాటి మాటికి వట్టి పాఠాలేమిటికింకా సరేనా నా మాట, రాగోరుచు మరి నేని మాట. గురువరా పరిపూర్ణంబన ఎరుకన ఇవి రెండెట్టివో, ఎరుకోద్భవమెందు ఎరుక జనుచోటు ఎయ్యది, ఎరుకను నేనెట్లు విడిచేదెరిగించుమనెను,
అట్లనే గురుడు ఎరిగింతో ననెను శరణాదూలిని రెండో కరములాగొని తన శిరమున ధరించి శరణాని యా శిష్యుడెరిగింతు మనెను అట్లనే గురుడు ఎరిగింతు ననెను. बोलो जय सद्गुरु प्रभु महाराज को जय।